మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పదవి బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే తనదైన శైలిలో ముందుకు వెళుతూ ఉన్నారు. ఈ క్రమంలో సచివాలయంలో విధులు ముగించుకుని విజయవాడలోని బందర్ రోడ్డు, ఇంద్ర రోడ్డులో మీదుగా వెళుతున్నటువంటి మంత్రి నారాయణకు ఆ ప్రాంతంలో రోడ్డుపై మురికి నీరు నిలిచి ఉండడాన్ని గమనించి వెంటనే కాన్వాయ్ని ఆపేయించారు. ఆయనే స్వయంగా వెళ్లి ఎక్కడి నుంచి నీరు నిలిచి ఉందో గమనించారు. తన వెంట ఉన్న విజయవాడ నగర కమిషనర్ స్వప్నిల్ దినకరన్ పుణ్కర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకు ఇక్కడ ఇలా నీరు నిలిచి ఉందని ప్రశ్నించారు. కమిషనరే స్వయంగా గడ్డపార తీసుకుని కాలువలో చెక్ చేసి మంత్రి నారాయణకు సమస్యను వివరించారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద వర్షం వల్ల నిండి ఉన్నటువంటి రోడ్లను పరిశీలించారు. ఇక దీంతో నిలవకుండా ఉండేందుకు కూడా రోడ్లపై నీళ్లు నిలవకుండా ఉండేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశించారు. ఆయన వెంట నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. సారా ఉంటుంది కదా, అది ఇప్పుడు నేను పట్టాను కదా. సారీ, బందర్ కెనాల్, ఆ బందర్ కెనాల్ వరకు వాటర్ వచ్చేది. Now this condition has to come in that. దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది? సో యూ కెన్ ఈజీలీ గో ఇన్సైడ్. అక్కడ ప్రాబ్లమ్ ఇస్ దట్ దిస్ ఈస్ స్టిల్ హై. ఒకసారి అక్కడ వెళ్దాం. దిస్ పాయింట్ గెట్స్ కింద వెళ్తేనే ఇక్కడ నుంచి వాటర్ సరిగ్గా రావాలి.